మనం ఇప్పటివరకు తేజస్ ఫ్యూసలాజ్ గురించి మీరు చెప్పారు, కానీ ఇంకొక న్యూస్ ఏంటి అంటే తేజస్ కి సంబంధించింది. సక్సెస్ఫుల్ గా తేజస్ ఆస్త్రా మిసైల్ ని ఫైర్ చేసింది. అంటే మిసైలే కదా, ఫైర్ చేయడం అనేది చాలా చిన్నగా కనిపించవచ్చు, కానీ ఇంటిగ్రేషన్ ఇది కూడా చాలా కష్టం అని అంటారు. సో ఇలాంటి టైంలో ఆ ఒక ఇండిజినస్ మన ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ నుంచి మనం తయారు చేసిన మిసైల్ ని ఫైర్ సక్సెస్ఫుల్ గా చేయడం అనేది ఎలా చూస్తారు సార్ మీరు? యాక్చువల్గా మనకు మన ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఎస్పెషలీ మన ఎయిర్ ఫోర్స్లో కావచ్చు లేదా నేవీలో కావచ్చు, ఒక హోమోజినియస్ అంటే అన్నిటినీ అనుసంధానం చేసేటువంటి ఒకటే సోర్స్ నుంచి మనం తెచ్చుకోవట్లేదు. కిచిడి చేసాం మనం. కొంత మనకు రష్యా నుంచి వచ్చాయి, కొంత ఫ్రాన్స్ నుంచి వచ్చాయి, కొంత జర్మనీ నుంచి వచ్చాయి, కొన్ని యూకే, ఇటలీ, యుఎస్ఏ, కొరియా, ఏదో చాలా దగ్గర నుంచి మనం సోర్స్ చేసుకుంటున్నాం. ఇంతటి ఏమవుతుందంటే ఒక్కొక్క టెక్నాలజీ డిఫరెంట్ ఉంటుంది. వీటిని అనుసంధానం చేయడం కష్టం. ఒకరి స్టాండర్డ్స్ వేరే ఉంటాయి, వీళ్ళ స్టాండర్డ్స్ వేరే ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ మన గతంలో ఐఫోన్కి వేరే పిన్ ప్లగ్ ఉండేది, మనకు మిగతా మన OnePlus ఇటువంటి చైనీస్ వాటికి వేరే ఉండేది, ఇంకేదో వాటికి వేరే ఉండేది. సో ఇవన్నీ స్టాండర్డైజ్ చేసి ఇప్పుడు సీడ్ టైప్ అని మనం పెట్టుకున్నాం. అది లేనప్పుడు ఎంత కష్టంగా ఉండేది మనం చూసాం. ఇన్ఫాక్ట్ వీళ్ళు అమ్మేవాళ్ళు కూడా బయట మనం సపరేట్ ఛార్జర్ తీసుకుంటే దానికి 4-5 సపరేట్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. దీనికి దీనికి పెట్టుకునేవాళ్ళం. అది ఊరికే ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. అలా ఉండేది మన పరిస్థితి. ఇవన్నీ కూడా డిఫరెంట్ టెక్నాలజీస్తో వచ్చినవి, వాళ్ళ స్టాండర్డ్స్ వేరే. ఫర్ ఇన్స్టెన్స్ ఇజ్రాయలీ మిసైల్, దాని స్లాటింగ్, దాన్ని ఎక్కడ మనం ఫిక్స్ చేస్తే ఎలా, దానికి ఏ సైజులో దానికి స్లాటింగ్ కావాలి, ఎటువంటి ఫైరింగ్ కావాలి, దానికి ఎటువంటి కమాండ్తో అది ఫైర్ అవుతుంది, ఇవి సపరేట్గా ఉంటాయి. దానిని ఒక రష్యన్ సుఖోయిలో మనం అనుసంధానం చేసాం. రష్యన్లో ఉన్నటువంటి స్టాండర్డ్స్ వేరే, ఇజ్రాయలీ స్టాండర్డ్స్ వేరే. సో రెండిని కూడా అనుసంధానం చేసాం మనం గతంలో. ఇప్పుడు తేజస్, మన దేశంలో తయారైనటువంటి తేజస్కి వీటిని అనుసంధానం చేసుకుంటూ వెళ్తున్నాం మనం ఒకటి. దాంట్లో BVARM అంటే బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్, BVRM అంటారు. అంటే ఇది ఏమవుతుందంటే కనుచూపు కంటే దూరంలో మనం ఎగురుతున్నప్పుడు మన కంటికి కనిపించే హొరైజన్ దాటి మనం అటాక్ చేయాలి, అక్కడ ఎవరున్నారు అని చెప్పి దానికి అవేర్నెస్, దాన్ని టార్గెట్ చేసి దాన్ని కొట్టగలడం అనేది ఒక అడిషనల్ టెక్నాలజీ. నార్మల్గా అయితే కనిపించినప్పుడు డాగ్ ఫైట్స్ అంటారు ఎయిర్ ఫోర్స్లో, డాగ్ ఫైట్లో కొట్టడం అని మనం చూసాం. మనం సెకండ్ వరల్డ్ వార్ కావచ్చు, మనకు సాబర్ ఫైటర్స్ కావచ్చు, మనకు 65లో 71లో డాగ్ ఫైట్స్ మనం చాలా యుద్ధాలు చేసాం. అది విత్ ఇన్ విజువల్ రేంజ్. బియాండ్ విజువల్ రేంజ్ని ట్రాక్ చేసి కొట్టడం అన్నది ప్రెసిషన్. అది కూడా తక్కువ స్పీడ్లో ఉండదు కదా, అది కూడా 1000-2000 కిలోమీటర్ల స్పీడ్లో అది వెళ్తూ ఉంటుంది. మెనూరబిలిటీ, ఇక్కడ వెళ్తూనే సడన్గా ఇటు తిరగచ్చు, అటు తిరగచ్చు, దానికి చాలా కేపబిలిటీస్ ఉంటాయి ఫ్లైటర్స్కి. దాన్ని టార్గెట్ చేసి దాన్ని కొట్టగలిగినటువంటి టెక్నాలజీ చాలా పెద్ద టెక్నాలజీ. కాబట్టి ఈ BVRM టెక్నాలజీ అన్నది నీష్ టెక్నాలజీ. చాలా పెద్ద ఏమంటారంటే మనకు దేశాలు ఏవైతే ఉన్నాయో మేజర్ డిఫెన్స్ టెక్నాలజీ ఉన్నటువంటి దేశాలు వాళ్ళే ప్రొడ్యూస్ చేయగలిగేవాడు. మనం కొనుక్కునేవాళ్ళం. ఎసెన్షియలీ మనకు ఇజ్రాయెల్ లాంటి దేశాల నుంచి కొనుక్కునేవాళ్ళం మనం. ఇప్పుడు మన దేశంలో తయారవుతున్నాయి. కానీ ఇది ఇందాక నేను అన్నట్లు ఇన్ని ప్లాట్ఫామ్స్లో మనం అనుసంధానం చేసుకోవాలి. అంటే మనకు కామన్ పబ్లిక్ అర్థం చేసుకోవడానికి ఏంటంటే ఇది మరి యాపిల్ ఫోన్లోనూ ఫిట్ అవ్వాలి, మనకు OnePlus, Vivo, Oppo వీటిలో కూడా ఫిట్ అవ్వాలి. సో అటువంటి అనుసంధానం మనం చేసాం అన్నమాట. సో దాంతో ఈరోజు ఫస్ట్ టైం ఇది DRDO వీళ్ళందరూ వాళ్ళ డిపార్ట్మెంట్స్ టెస్ట్ చేయడంతో చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తున్నది. దీంట్లో కూడా BVRMలో డిఫరెంట్ కేపబిలిటీస్ ఉంటాయి. మనం చూస్తే కనుక భూమి మీద ఉంటే మనకు బహుశా 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల దూరంలో మనం చూడొచ్చు. అదే పైకి వెళ్ళడం మొదలు పెట్టామంటే కొండ మీద తిరుపతి కొండకి వెళ్ళాం, అక్కడి నుంచి చూస్తే ఇంకా చాలా దూరం కనిపిస్తుంది మనకి. బహుశా 30 కిలోమీటర్ల దాకా చూడొచ్చు మనం. ఇంకా ఎయిర్ క్రాఫ్ట్లో వెళ్తే కానీ ఇంకా దూరం కనిపిస్తుంది మనకి. కాబట్టి పైకి వెళ్లే కొద్దీ విజువల్ రేంజ్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి దాని తర్వాత బియాండ్ విజువల్ రేంజ్ మనం టార్గెట్ చేస్తున్నాం. కాబట్టి ఇంతటి ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ కానీ, సుఖోయ్ కానీ, మిగ్ కానీ ఇవి టేక్ ఆఫ్ చేసినాయంటే అది చాలా ఎత్తులో ఉంటాయి, 15 కిలోమీటర్ల ఎత్తులో అలా ప్రయాణం చేస్తుంటాయి. వాటికి ఉన్నటువంటి విజన్ ఎంతవరకు ఉందో అంతవరకు విత్ ఇన్ విజువల్ రేంజ్ వాళ్ళు ట్యాకిల్ చేయగలరు. దాన్ని దాటి వాళ్ళు కొట్టాలంటే కనుక ఇటువంటి టెక్నాలజీ కావాలి. కాబట్టి అటువంటి టెక్నాలజీని మన ఇండిజినస్ భారతదేశంలో తయారైనటువంటి తేజస్కి అనుసంధానం చేయడం అన్నది చాలా అద్భుతమైనటువంటి ఒక మంచి ఒక స్ట్రాటజిక్ చేంజ్ మనం చూస్తున్నాం. గతంలో మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం, పట్టించుకునే వాళ్ళం కాదు. ఫస్ట్ మిసైల్ మనమే తయారు చేస్తున్నాం, ఎయిర్ క్రాఫ్ట్ మనమే తయారు చేస్తున్నాం, ఈ రెండింటిని అనుసంధానం చేసుకుంటున్నాం. ఇది చాలా పెద్ద విషయం కింద నేను భావిస్తాను. ఎందుకంటే మనకు ఈరోజు ఉన్న థ్రెట్స్ మనం చూసామంటే సరిహద్దు దాటితే పేల్చేయడానికి వాళ్ళందరి దగ్గర రెడార్స్ ఉన్నాయి. మన శత్రువులు అందరి దగ్గర రెడార్స్ ఉన్నాయి. రెడార్ బట్టి వాళ్ళు మిసైల్స్ ఫైర్ చేస్తారు, కొడతారు వాళ్ళు. మనం మన దేశంలోనే ఉంటూ మన సరిహద్దుల్లోనే ఉంటూ వాళ్ళని కొట్టగలగాలి.
ఇప్పుడు మనం ఫర్ ఇన్స్టెన్స్ బటిండా, అమృత్సర్ అక్కడ ఎగురుతున్నాం మనం. అక్కడి నుంచి వాళ్ళ మొత్తం పాకిస్తాన్ అంటే అఫ్ కోర్స్ 100 కిలోమీటర్లు 120-150 కిలోమీటర్ల వరకు చూడొచ్చు మనం, ఐసైటే కనిపిస్తుంది. బియాండ్ దట్ 100 కిలోమీటర్స్ నుంచి దూరం ఉన్నదంతా బియాండ్ విజువల్ రేంజ్. సో పరాచినార్లో కొట్టాలి, లేదా చమన్లో కొట్టాలి, లేదా ఇంకెక్కడో చగాయిలో కొట్టాలి, రైట్, లేదా గోడర్లో కొట్టాలి. ఇవన్నీ కొద్దిగా విజువల్ రేంజ్ కంటే దూరం ఉంటాయి. మన సరిహద్దు దాటకుండా వీళ్ళు కొట్టగలగాలి. సో అటువంటి శక్తి మనం ఈరోజు తేజస్కి ఇస్తున్నాం మనం. అందుకని డిఫరెంట్ రేంజెస్ ఉంటాయి దీనికి. 100 కిలోమీటర్స్ రేంజ్ ఒక వర్షన్ ఉంది వీళ్ళకు. అలాగే మీడియం రేంజ్ వెళ్తున్నప్పుడు 30 అడుగుల ఎత్తులో వెళ్తున్నప్పుడు కొట్టేటువంటి డిస్టెన్స్ కి వేరే కేపబిలిటీ ఉంటుంది. సముద్రం మీద వెళ్తుంటే అంటే ఆల్మోస్ట్ సముద్రానికి ఆనుకొని, భూమి ఆనుకొని చాలా లో ఫ్లయింగ్ ఉన్నప్పుడు 30 కిలోమీటర్ల కంటే ఎక్కువ చూడలేము. సో 30 కిలోమీటర్ల దూరం కొట్టగలిగినటువంటివి ఇటువంటి దానికి కెపాసిటీస్ ఉన్నటువంటి సపరేట్ వర్షన్స్ ఉన్నాయి దీనికి. అవన్నీ కూడా దీంట్లో అనుసంధానం చేసాం మనం. సో తేజస్ ఇప్పుడు రోల్ అవుట్ అవడం మొదలెట్టాక ఇవన్నీ కూడా దాంట్లో పెట్టబోతున్నాం మనం. అంటే దాంట్లో ఫర్ ఇన్స్టెన్స్ బ్రహ్మోస్ని అనుసంధానం చేయాలి, ఇటువంటి బియాండ్ విజువల్ రేంజ్ అనుసంధానం చేయాలి. తర్వాత రేపటి రోజు మనకు హ్యామర్ లాంటివి ఇటువంటివి ఏవైతే ఉన్నాయి, మనకు బాలకోట కొట్టినటువంటివి, ఇటువంటి కొన్ని బంకర్ బస్టర్స్ లాంటివి అవి అనుసంధానం చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా గతంలో ఎవరో వచ్చి చేసేవాళ్ళు, మనకు వాళ్ళ ఎక్విప్మెంట్స్ని ఇంకేదో దేశం ఎయిర్ క్రాఫ్ట్స్లో మనం చేసుకునేవాళ్ళం. అది ఇండిజినైజ్ చేయడం అన్నది చాలా పెద్ద విషయం. కాబట్టి ఆత్మనిర్భరత దృష్ట్యా ఈ యొక్క అచీవ్మెంట్ని మనం అందరం కూడా సంతోషించాల్సింది, హర్షించాల్సింది. వీళ్ళందరినీ కూడా మనం అభినందించాలి. కరెక్ట్ సార్, నిజంగానే. అంటే ఇప్పటివరకు మీరు తేజస్ చెప్పారు, బట్ నిజంగానే ఫస్ట్ ఇది ఆస్త్రాని ఒక రష్యన్ మేడ్ ఫైటర్ జెట్ లో సక్సెస్ఫుల్ గా ఇంటిగ్రేట్ చేసి తర్వాత మన దానికి చేశారు. సో మీరు అన్నట్టు ఆ కిచడీలోనే నిజానికి మన వాళ్ళు ఫస్ట్ సక్సెస్ అయ్యారు. వాళ్ళు దాంట్లో అంటే టఫ్ దాంట్లో ఫస్ట్ వాళ్ళు చేసి తర్వాత ఈజీ దానికి వచ్చారు. సో రియల్లీ చెప్పాలంటే ఇది ఒక ఎగ్జాంపుల్ వాళ్ళ కేపబిలిటీ. జుగాడ్ ఎక్స్పర్టీస్ అంటాం కదా మనం, భారతదేశం జుగాడ్ ఎక్స్పర్టీస్. కానీ అది యాక్చువల్గా ఒక విధంగా చూస్తే కనుక అది ఇట్స్ నాట్ అ గ్రేట్ థింగ్. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ నేటో కానీ, లేదా మనకు వీళ్ళవి ఏవైతే ఉంటాయో, మీకు యూకే నుంచి తీసుకొని ఫ్రాన్స్, ఇటలీ, నేటోలో ఉన్న మెంబర్స్ అందరూ, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, వీళ్ళందరూ అఫ్కోర్స్ జపాన్ నేటోలో లేదు కానీ, బట్ ఈ వెస్టర్న్ పవర్స్ అన్ని కూడా వాళ్ళ ఎక్విప్మెంట్ అన్ని కంప్లీట్ సీమ్లెస్ గా ఉంటాయి, ఇంటిగ్రేట్ అయిపోయి ఉంటాయి. కానీ మనం ఇన్ని టెక్నాలజీస్ తీసుకొని ఇంటిగ్రేట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. జుగాడ్ టెక్నాలజీలో మనల్ని మించిన వాడు ఎవరు లేడు ప్రపంచంలో. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరు ఏం చేస్తున్నారు, దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.